అందరికీ నమస్కారం. ధ్యాన యజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ 16th నుండి 22nd వరకు ఎంతో అద్భుతంగా ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. సో దీని గురించి తెలియజేయడానికి తిరుపతి నుండి సుజాత గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం ముందుగా మీ పరిచయం. నా పేరు సుజాత. మేము తిరుపతిలో ఉంటాము. ఇక్కడ ధ్యానం సంబంధించిన ఏ కార్యక్రమాలను నాకు ఇన్విటేషన్ వచ్చినా రాకున్నా మా గురువు గారు సునీత కుమారి మేడం తిరుపతి, తన ద్వారా నేను ఎక్కడికి రమ్మన్నా కూడా నేను ఏ టైము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నేను తప్పనిసరిగా అటెండ్ అవ్వడము, నా వంతు సహాయము, నా వంతు శారీరకమైన మానసికమైన ఆత్మపరమైన సహాయం ఏది ఉన్నా కూడా పత్రిజీ గారి అనుగ్రహంతోనో ఏమో తెలియదు, కానీ నేను అనుకోకపోయినా కానీ అక్కడ ప్రజెంట్ అవ్వడము, అక్కడ కార్యక్రమాలలో నేను కూడా ఒక ఇదిగా ఉండడం అనేది కంపల్సరీ జరుగుతూ ఉంది మేడం ఇప్పటి వరకు. అసలు మీకు ధ్యానం అనేది ఎలా పరిచయం అయింది, ఎందుకు వచ్చారు ధ్యానంలోకి? అందరిలాగే నేను కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు పడి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను. శాకాహారి కాకపోయినా కానీ శాకాహారం గురించి తెలుసుకోవాలనే తపనైతే ఉండేది నాకు. కష్టాల్లో ఉన్నా కానీ చిన్నప్పటి నుంచి కూడా కొంచెం మిడిల్ క్లాస్లో నుంచి వచ్చాను. కానీ నాన్ వెజ్ మీద నాకు కొంచెము ఇష్టం ఉండేది కాదు. బలవంతంగానే తినేదాన్ని, ఇష్టం లేకపోయినా అలా ఉండేదాన్ని. అట్లే మ్యారేజ్ అయిపోయింది. శోధన చేసేదాన్ని, ప్రతిసారి శోధన చేస్తూ ఉండేది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా సమస్యలు అనేటివి మొదలవుతూనే ఉన్నాయి అన్నమాట. కష్టం అనేది అన్నీ ఉన్నాయి. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనే ఇస్తున్నారు, వస్తున్నాము, అన్నీ ఉన్నాయి. కానీ ఏదో వెలితి చిన్న కష్టాన్ని పెద్దదిగా చేసుకోవడం, ఇట్లా సమస్యలతో బాగా సతమతమయ్యాను అనమాట. చిన్న వయసులోనే మ్యారేజ్ అయిన స్టార్టింగ్లోనే కష్టపడ్డాను. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య రిలేషన్స్ కూడా చాలా విపరీతంగా మిస్అండర్స్టాండింగ్స్ రావడము, హెల్త్ పరంగా చాలా డల్ అవ్వడము, ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. జరిగినా కూడా ఆధ్యాత్మికంగా చాలా పూజలు పునస్కారాలు అనేటివి, తీర్థయాత్రలు అనేటివి ఎక్కువ చేసేదాన్ని. చిన్నతనం నుంచి ఉండేది పూజలు. పెళ్ళైన తర్వాత తీర్థయాత్రలు ఎక్కువ చేసేదాన్ని. మ్యారేజ్ అవ్వడం కాశీ యాత్రలు ఎక్కువ చేశాను. కాశీకి వెళ్ళేదాన్ని. వెళ్ళినా కూడా మనకి ఆధ్యాత్మికమైన మెసేజ్లు చాలా వచ్చేవన్నమాట. ఈ కష్టానికి ఇది చెయ్యి అది చెయ్యి అని చేస్తున్నా కానీ తృప్తి అనేది ఉండేది కాదు. ఏదో వెలితి, ఏదో తప్పు చేస్తున్నాము అనేది. ఎందుకు ఈ కష్టం వస్తుంది, అన్నీ బాగున్నాయి, ఆ కోపం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఆ సమస్య వచ్చినప్పుడు మనం ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అనే ఆలోచన అయితే ప్రతిసారి ఉండేది. అలా చేస్తూ ఎన్నో పూజలు, ప్రతి స్వామి చెప్పినవి యజ్ఞాలు, హోమాలు లక్షల్లో, వేలల్లో కాదు లక్షల్లో పెట్టేవారు మా వారు. అయ్యో ఎందుకు వస్తుంది మనకి మిస్అండర్స్టాండింగు, ఎందుకు ఏమి ఇలా శోధిస్తూ ఉన్నప్పుడు ఒక గుడిలో పసుపు, అంటే కరోనా స్టార్ట్ అయినప్పుడు ముందు స్టార్ట్ చేసిన పూజ, గుడికి వెళ్ళి పసుపు కుంకుమ ఇవ్వడము అమ్మవారి దగ్గర కొంతమంది ముత్తైదులకి. మళ్ళీ కరోనా కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ ప్రజలందరినీ పంపించారు కదా బయటికి, స్టార్టింగ్ ఫస్ట్ వేలో. అప్పుడు నేను గుడికి వెళ్ళినాను అనమాట. ఈ తిరుపతిలోనే వేషాలమ్మ గుడి ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు గుడిలో ముగ్గురికి ఇవ్వడము ఆనవాయితీ పెట్టుకున్నా. 8 members నుంచి ముగ్గురికి తగ్గించుకున్నాను అనమాట, ఓపిక నశించి. ఫస్ట్ 8 మందికి పసుపు కుంకుమ పంచేవాళ్ళు, తర్వాత ముగ్గురికి వచ్చింది. అంటే ఓపిక నశించింది. సమస్య అయితే తీరట్లేదు, ఏదో చేస్తున్నామని తృప్తి కొద్దిగా, అంతే. సమస్య అయితే తీరట్లేదు. సరే అనేసి ఆ ముగ్గురికి కాళ్ళకి పసుపు పూయడము, పసుపు కుంకుమ ఇవ్వడం, ఒక స్వీట్ ఇవ్వడము, ఒక బ్లౌజ్ పీస్ పెట్టడము, ఇలా చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడము, ఇంటికి వెళ్ళడం. ఒక శుక్రవారం వచ్చిందనమాట. ఆ శుక్రవారం వచ్చినప్పుడు మేడం గుడికి వచ్చిన్నారు. ఎవరు? సునీత కుమారి గారు, మా మేడం. అంటే ధ్యాన పరిచయం చేసింది ఆవిడ అనమాట. ఆవిడ గుడి చుట్టూ నవ్వుతూ ప్రశాంతంగా తిరుగుతున్నారు. తను కూడా ధ్యానంలోకి వచ్చి 1 year అయ్యిండదు అప్పటికి. నన్ను చూసి మేడంని మా రమ్మ అనేసి అని పిలిచాను. వచ్చి నవ్వుతూనే కూర్చున్నారు. నేను అన్నీ చేస్తూ ఉన్నాను. ఏంద్రా ఇది అనింది. ఇలాగే ప్రేమగా ఒక తల్లి బిడ్డని ఎలా పలకరిస్తుందో, ఏంద్రా ఇది అనింది. అమ్మ ఏదో చెప్పారమ్మా, చేస్తున్నానమ్మా అంటే, ఏంద్రా ఇది చేసేది, ధ్యానం చేయొచ్చు కదా అంటే, ఏంటమ్మా ఇంకా మాటలు ఎక్కువ పెరగల. అంటే ఏంటమ్మా, ఫోన్ నెంబర్ ఇస్తాను, నేను పెడతానమ్మా. సరే అమ్మ ఇయ్యమ్మా అని తీసుకున్నాను. అంతే ఆ రోజు నుంచి నా లైఫ్ మారింది. ఇంకా ఆ రోజు నుండి ధ్యానం మొదలు పెట్టారు. అంతే.
ఆ రోజు ఇంటికి వెళ్ళడము, మేడము లింక్ పంపించడము, మన పిఎంసి పంపించడము, ఈ తటవర్తి రాఘవ్ గారి యూట్యూబ్ ఛానల్స్ పంపించడము, కొటేషన్స్ పంపించడము, అంతే. సార్ది ముందు పత్రిజీ సార్ది ధ్యానం, అంతే. ఏది వచ్చినా ధ్యానం చేయడము. అప్పుడు నేను చేస్తున్నప్పుడంతా కూడా భావోద్వేగం ఎక్కువయ్యేది. ధ్యానం కూర్చున్న వెంటనే కుదరడము. నాకు ఎన్నో ఏళ్ళు చేసిన రాని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము, ఆయన ఫేసు, ఆయన మెసేజెస్ నాకు కళ్ళ ముందు అలాగే కనిపించేది. సో ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే స్వయంగా వెంకటేశ్వర స్వామి నుండి మెసేజెస్ అందేది. ఎందుకంటే ఆయనతో ఎక్కువ కనెక్టింగ్ ఉండేది, కానీ ఫేస్ కనిపించేది కాదు. ఆత్మపరంగా కనెక్షన్ ఉండేది, విజువల్ అనేది తక్కువ ఉండేది నాకు. అది స్పష్టంగా మనతో కళ్ళ ముందు ఉండి మెసేజ్ ఇవ్వడం. ఓకే, అప్పుడు మీకు ఏమనిపించింది? చాలా అద్భుతంగా అనిపించింది. దీనికి ముందు నేను కౌన్సిలింగ్ తీసుకున్నాను, ఈ మెంటల్ హెల్త్ గురించి, పిల్లల గురించి ప్రాబ్లమ్స్. అక్కడ ఒకసారి అనుభవం అయింది స్వామి కనిపించడం. ధ్యానం అనేది అక్కడ కూడా స్టార్ట్ అయింది. దీనికంటే ముందు 1 year బ్యాక్. తర్వాత ఇది అసలైన ధ్యానం అనేది శ్వాస మీద ధ్యాస అనేది అప్పుడు తెలియదు. ఇది శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది ఎలా అనేది మేడం ద్వారా నాకు పరిచయం అయ్యి, ఆ పత్రిజీ సార్ రూపంలోనే నాకు వచ్చింది అనేది అప్పుడే తెలిసింది మెసేజ్. ఓకే, సో మరి మీరు అంతకుముందు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామని చెప్పారు కదా మేడం, అవన్నీ క్లియర్ అయ్యాయి ధ్యాన సాధన ద్వారా? ఖచ్చితంగా క్లియర్ అయ్యాయి, 100% క్లియర్ అయ్యాయి. ఎంతో ఆనందంతో, ఆత్మానందంతో ఇప్పుడు ఉన్నాను. కాబట్టి ఈరోజు కూడా పొద్దున హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫుల్లు కాఫు, ఇదంతా ఇన్ఫెక్షన్, గొంతు పెయిన్ ఉంది. అయినా కూడా 9కి వచ్చాను, బయలుదేరి. మేడం ఫోన్ చేశారు, నాకు అసలు ఈ ప్రోగ్రామ్ ఉందని కూడా తెలియదు. ఫోన్ చేశారు, మేడంతో పాటు వచ్చాను. నాకు ఇలా ఇంటర్వ్యూ వస్తుందని కూడా నాకు తెలియదు. ఇదంతా కూడా సార్ బ్లెస్సింగ్స్, మేడం బ్లెస్సింగ్స్. అలా. సో ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి అనడానికి చక్కగా మీ జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరికింది. అవును. సో అలా మరి మీరు ధ్యానం చేస్తున్నారు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాయి కదా మేడం, ప్రచారం ఏమైనా చేశారా మీరు? చేశాను మేడం. నేను ఈ టూర్లన్నీ వెళ్తాం. మా వారు రైల్వేలో వర్క్ చేస్తారు టీటీఈగా. టూర్లు వెళ్ళినప్పుడు మేడం పాంప్లెట్స్, నేనైతే డబ్బులు ఏమి ఇవ్వను, మేడం పాంప్లెట్స్ ఖచ్చితంగా నాకు ఇస్తారు. ఇవ్వకపోయినా నేను అడిగి తీసుకుంటాను. నువ్వు ఎక్కడున్నా నాన్న పంచు అనేసి. ఇంకా చెప్పడం అవసరము, నాకున్న స్తోమతలో తనని అడిగి తీసుకోవడం. నాకుంటే ఏదో ఒకటి ఇచ్చేదాన్ని ఫస్ట్లో. మేడం మీరు కూడా తీసుకోండి మేడం నా వంతు సహాయం అంటే, లేదు నాన్న ఇది నువ్వు పరిచయం చేయించడమే నువ్వు చేసేది సహాయము, డబ్బు రూపంలో వద్దు అనేవాళ్ళు. అలాగే నేను పరిచయం చేయించడం వరకు టూర్లు వెళ్ళినప్పుడు అంతా కానీ, కుంభమేళా వెళ్ళినప్పుడు, మొన్న రీసెంట్ వెళ్ళినప్పుడు కానీ, అక్కడ కానీ, ఢిల్లీ వెళ్ళినాము, రాజ్భవన్ అక్కడ ఇది వెళ్ళినప్పుడు కానీ, అక్కడ వాళ్ళ గేట్ దగ్గర కూడా టూరిస్ట్ వాళ్ళకి పంచడం కానీ, సాధువులు వస్తూ ఉంటారు కొండకి దర్శనాలకు వచ్చినప్పుడు, మా వారు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి చెప్పడం కానీ, పరిచయం చేయించడం కానీ, వాళ్ళందరూ కూడా ట్రై చేస్తామన్న వాళ్ళు, కొంతమంది మారిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో అలా ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. సో మరి వెజిటేరియన్గా ఎప్పుడు మారారు? వెజిటేరియన్ దీంట్లో ధ్యానం చిన్నప్పటి నుండి కూడా మీరు అనుకునే వాళ్ళు కదా, సో మీరు మరి ఎప్పుడు మానేశారు పూర్తిగా? నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండేది. 14 years మ్యారేజ్ అయిన స్టార్టింగ్ ఫస్ట్ డెలివరీ నుంచి విపరీతమైనటువంటి పెయిన్స్ ఉండేది బాడీలో. ఎట్లా అంటే ఒక గ్లాస్ కూడా తీయలేనంత పెయిన్స్ అనమాట, జాయింట్ పెయిన్స్. పిల్లల దగ్గరే పని చేయించుకోవడం, హస్బెండ్ దగ్గర చేయించుకోవడము అలా ఉండేదన్నమాట. దానివల్లే కొంచెం డిఫరెన్స్ వచ్చేది ఫ్యామిలీస్లో, సమస్యల వల్ల మెంటలీ డిప్రెషన్ అవ్వడం వల్ల. అలాంటిది ధ్యానం చేసినంతసేపు బాగుంటుంది, మళ్ళీ పని చేసేటప్పుడు సహకరించేది కాదు. అలాంటిది మేడము ధ్యానం చెయ్యి అంతే. ఏది అన్నా కానీ మేడం నాకు ఇట్లుంది అట్లుంది, నాకు సమస్యగా ఉంది, దుఃఖం వచ్చేస్తుందంటే, ఏం లేదు సార్ చెప్పేశారు మన పత్రిక సార్, ధ్యానం చెయ్యి నీకు అన్నీ బాగుంటుంది, నాన్ వెజ్ నిలుపు, పక్కన నాన్ వెజ్ నిలుపు. ఆ కొటేషన్ కంపల్సరీ. మేడం నిలపలేకపోతున్నాను ఒక్కసారి మాత్రమే అన్నాను. లేదు నువ్వు ధ్యానం బాగా చెయ్యి నాన్న నీకు వస్తుంది అని ధ్యానం బాగా చేసేదాన్ని. గంటలు ఎప్పుడు మెలకు వచ్చినా, పని పిల్లలు వెళ్ళిపోయినా ఎప్పుడు కూర్చొని తీసేదాన్ని. బాగా కుదిరేది. వచ్చిన వాళ్ళకి చేసి పెట్టేది. చేసేటప్పుడు టేస్ట్ మారుతూ వచ్చేది నా చేతిలో నుంచి. పెట్టే విధానంలో తేడా వచ్చేది, నాకు ఇష్టం లేదు కాబట్టి. వాళ్ళు చేసినప్పుడు 1 అర తినేదాన్ని. మళ్ళీ పూర్తిగా ఒక 6 months ఏమో ఉండింది. 6 months తర్వాత ఆపేశాను
చేయకపోతే నేనైతే చేయను, మీరు తినాలంటే మీరు తెచ్చేసుకోండి అని చెప్పాను. ఓకే అన్నారు, ఫ్యామిలీ అందరూ ఓకే అన్నారు. వాళ్ళంతటా వాళ్ళు చేసుకొని తినడము, మళ్ళీ మెల్లమెల్లగా వాళ్ళు కూడా ఆపేయడము. ఓకే. పిల్లలు ఫస్ట్ మా బాబు ధ్యానంలోకి రాకముందే మా బాబు 7 ఇయర్స్ అప్పుడే తను యూట్యూబ్లో చూసి తింటే పాపం వస్తుందంటమ్మా నాన్ వెజ్, నేను తిననమ్మా అని చెప్పారు. నేను ధ్యానం రాకముందే. ఓకే, అంత చిన్న వయసులోనే మీ అబ్బాయి చెప్పాడు. తను కూడా ఈ మన సంజీవిని పిరమిడ్లో ఉన్నాను ఇప్పుడు నేను. ఆంజనేయ స్వామి అనుగ్రహంతోనే తను అదైందనమాట. నాకు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయిన తర్వాత ఆ పారాయణం చేస్తూ నేను ధ్యానం చేసేదాన్ని. లలితా పారాయణము, సుందరకాండ పారాయణము రెగ్యులర్గా చేసేదాన్ని. 24/27 చేసేది, రాత్రి పౌళ్ళు చేసేదాన్ని టైం దొరికినప్పుడు అంట, ధ్యానంలోకి రాకముందు. అలా తను పుట్టాడనమాట. 7 ఇయర్స్ గ్యాప్ తర్వాత, 2 అమ్మాయిల తర్వాత నాకు అతను పుట్టాడు. తన నుంచి కూడా చాలా నేర్చుకునేది. తను బాగా చెప్పేవాడు, తను యూట్యూబ్లో చూసే చెప్పేవాడు. అలాగా నేను ధ్యానంలోకి ఆ పెయిన్స్, ఇంట్లో సమస్యలు ఏమున్నా కూడా ఆ నాన్ వెజ్ నిలిపిన తర్వాత నాకు చాలా అద్భుతమైన పెయిన్స్ రిలీఫ్ జరిగింది. ఓకే, వితిన్ 1 వీక్లోనే నేను ఆ తేడా చూశాను. అది చాలా మెరాకిల్ అనిపించింది. మనం చేసేది తప్పు, మన స్కిన్ ఇలా గిచ్చితే మనకి ఎంత ప్రాణం అల్లాడుతుంది, ఒక ప్రాణిని ఎలా చంపగలుగుతాము. అది మిషన్లో పెట్టి ఒక కోడిని కానీ ఒక మేకని కానీ దాన్ని క్లీన్ చేయడము, ఆ విజువలైజేషన్ అంతా నాకు కనిపించేది, ప్రతిరోజు కనిపించేది. ఇది కదా నేను పుట్టినప్పటి నుంచి నేను అనుకున్న విజన్ ఇది కదా అనేది నాకు స్పష్టంగా కనిపించేది. అది నాకు చాలా అద్భుతం అనిపించేది. అప్పటి నుంచి శాకాహారం అంటే నా మైండ్ ఎక్కడ ఎవరు పిలుపు ఉండేది నా దగ్గరకు వస్తుంది. మేడం ద్వారా వస్తుంది, నాకు డైరెక్ట్గా రాదు. మేడమే నాకు గురువు, అందుకే చెప్పేది. వచ్చిన వెంటనే ఎక్కడ నాకు అవకాశం ఉన్నా నేను పార్టిసిపేషన్ చేయడము, దాన్ని ప్రచారం చేయడము, పాంప్లెంట్ పంచడము, ర్యాలీలకు వెళ్ళడము. మన తిరుపతిలో కూడా లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు ర్యాలీకి వచ్చాను, అక్కడ ధ్యానం చేశాను, నా వంతు సహాయం. సో ఇలా జరుగుతూ తిరుపతి గురించి చెప్పండి మేడం. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ ఏడుకొండల వారి సన్నిధిలో రావాలనే సంకల్పం నాకు ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే వచ్చేది. ఎక్కడెక్కడో ఉన్నాయి, అప్పటికే చాలా డెవలప్ అయింది. మేము లేట్గా వచ్చాం కాబట్టి 2002 ఆ టైంలో, కరోనా తర్వాతే కదా. ఎక్కడెక్కడో ఉంది అనేసి చాలా బాధ ఉండేది మనసుకి. మేడం అయితే మన గుడి దగ్గర ఉంటే బాగుండు, ఆ వేషాలమ్మ గుడి దగ్గర, తిరుపతికి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది, దగ్గరలో ఎక్కడైనా ఉంటే మనం అందరము యాత్రికులు వచ్చేవాళ్ళు ఉంటారనే సంకల్పం మాకు ఇద్దరికి ఉండేది. సో మీరు అందరు ఎప్పటి నుండో అనుకుంటున్నారా తిరుపతిలో యజ్ఞం రావాలని అనుకుంటున్నారు? ఖచ్చితంగా అనుకున్నాం మేడం. అది ఈ రోజు మాకు అదే సంతోషం కూడా, చాలా సంతోషం. అంటే మా అంతటా మాకు మనసులో వచ్చింది అది. సో మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు కాబట్టి తిరుపతిలో యజ్ఞం జరుగుతుంది పిఎంసి ఆధ్వర్యంలో అని విన్నప్పుడు ఏమనిపించింది? చెప్పలేని ఆనందం, మానసిక ఆనందం, ఎవరితో పంచుకోలేము, ఎక్కువ పరిచయాలు లేవు. కాకపోతే మానసికమైన ఆనందము మన పత్రిజీ గారిని తలుచుకుంటూ, మా మేడం తలుచుకుంటూ ఒక కృతజ్ఞత ప్రతిరోజు చెప్తూ ఉంటాను మేడం. నేను రావడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని, ఈ చుట్టుపక్కలే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లో వాళ్ళు కూడా తప్పకుండా ఆ దైవ దర్శనానికి ఎలా వస్తారో అలాగే ఈ 7 రోజులు కంపల్సరీ రావాలని నా వైపు నుంచి కూడా నేను ప్రత్యేకంగా ఆహ్వానం చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ వచ్చి దాన్ని యొక్క ఆనందాన్ని, దాని యొక్క విలువని ప్రతి ఒక్కరు చూడాలి, చూస్తే కానీ తెలియదు అది. సో మరి ఈ ధ్యాన మహాయజ్ఞాలలో పాల్గొంటే వ్యక్తిగతంగా ఎలాంటి మార్పులు వస్తాయి మేడం? ఖచ్చితంగా మార్పులు అనేటివి ప్రతి ఒక్కరికి వస్తాయి మేడం. ప్రతి ఒక్కరు అమ్మమ్మలు తాతయ్యల నుంచి ఏదో నేర్చుకొని ఇట్లా చెడావు, దీనివల్ల తప్పు జరిగింది అట్లా చెప్పేవాళ్ళు. అట్లా కాకుండా ముందు మనం మానసికంగా మారడమే కాకుండా శాకాహారంలోకి మారడం అనేది ఫస్ట్ జరుగుతుంది. అది జరిగిన తర్వాత మనం ఏం తప్పు చేస్తున్నాం అనేది జరుగుతుంది. దానికి నిదర్శనం మా వారే మేడం. మా వారు కూడా నా తర్వాత కొద్ది రోజులకి వచ్చారు. కానీ అప్పుడప్పుడు తినేవారు, బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో కలిసినప్పుడు తినేవారు, ఎక్కువ తినేవారు కాదు. కానీ ఎవరైనా మొహమాట పెడితే జస్ట్ టచ్ చేసైనా రావడం అనేది అలవాటు ఉండేది. నేను చెప్పి చూశాను, కానీ తనకి కుదరలేదు. ఒకసారి మా మేడం సునీత కుమారి మేడం వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి చెప్పించానమాట. మేడం మా వారికి ఒకసారి మాట్లాడండి మేడం, నేను ఒకసారి తీసుకొస్తాను. మేడం గారు చెప్పారు, ఒక బిడ్డకి తల్లి ఎలా చెప్తుందో నాన్న, ఈ విధంగా మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు కదా, అన్ని జీవుల్లో ఉండే ఆత్మలో ఉండే ప్రాణము తనే కదా, మనము అందరము ఒకటే ఆత్మస్వరూపులము. కాబట్టి మనకి కష్టాలు కర్మలు అన్నీ తొలగాలంటే దీన్ని మానేయాలి నాన్న అని చెప్పారు. అంటే ఆ రోజు నైట్ కూడా ఫంక్షన్ ఉంది, ఆ రోజు నైటే ఆపడం స్టార్ట్ చేసేసారు. ఓకే, అంత పవర్ ఉంది అది.
ఆ నాన్ వెజ్కి సంబంధించిన వాళ్ళనే కనెక్ట్ చేయడం అనేది నేను అది బాగా అబ్జర్వ్ చేశాను, నాకు అనిపించింది. ఈవినింగ్ ఉంటుంది, పొద్దున ఉంటుంది మేడం, 24 అవర్స్ ఉంటుంది. ధ్యానులు రావాలే కానీ ఎప్పుడు సేవకి రెడీగా ఉంటారు. ప్రసాద్ సార్ వస్తారు, కొత్త వాళ్ళని. నేను కూడా ఇక్కడే ఫస్ట్ టైము నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను రావడం సన్మానంలోకి వచ్చాను. నేను ఎవరికి స్పీచ్ ఇవ్వకపోయినా కూడా చిన్న చిన్న డొనేషన్స్ ఇచ్చేదాన్ని, మేడంతో పాటు వచ్చేదాన్ని. ఆ అవకాశం అనేది పత్రిజీ సారే నన్ను ఇన్వైట్ చేసి దీనిలోకి లాగుతున్నాడు అనేది, ఆ వైబ్స్ అనేది నాకు తెలిసింది. రావడం మా హస్బెండ్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు తిరుమలకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి ధ్యానానికి వచ్చాను మేడంతో పాటు. వచ్చిన వెంటనే సన్మానమే జరిగింది నాకు ఇక్కడ. ఓకే, సో పిఎంసి గురించి చెప్పండి మేడం. పిఎంసి గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు మేడం. అంతటి విలువైన గని లాంటిది. అక్కడి నుంచి ఇంకా దాని నుంచి నేర్చుకోవాల్సిందే కానీ ఇంకా బయట నుంచి కాదు. ఒకసారి చూసామంటే దాంట్లో అన్నీ కనిపిస్తాయి అన్నమాట. అన్నీ మన జీవితానికి కావాల్సింది, నెక్స్ట్ జనరేషన్కి కావాల్సినవి అన్నీ కూడా, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎంతో స్ఫూర్తిగా అనిపిస్తుంది. ప్రతి చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు ఏమేమి కావాలి, ఆత్మజ్ఞానం కానీ, ఒక శాకాహారం గురించి కానీ, మోటివేషన్ పరంగా కానీ, ఏ విధమైన కూడా మనకి ఆన్సర్ అక్కడ దొరికి, ఒక భగవద్గీత ఎలాగో ఒక పిఎంసి అలాగా కంపల్సరీ. అది నేను 100%గా 1000% చెప్పగలుగుతాను మేడం. సో మరి మీరు అందరికీ చెప్తున్నారా పిఎంసి చూడమని? తప్పకుండా మేడం, అదే చెప్తున్నాను. టూర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ పాంప్లెంట్లో కింద మన నెంబరు అది కోడ్ ఇచ్చేయడము, మీరు ఇది చూడండి, ధ్యానం చేయండి, శాకాహారులుగా ఉండండి, మీరు ఫస్ట్ అది చూడండి, ఆ నెంబర్లో కాల్ చేసుకొని మాట్లాడండి. మా నెంబర్ సేమ్ ఇవ్వము, వాళ్ళకి కాల్ చేయండి, మీ డౌట్స్ ఏమున్నా కూడా మీకు అక్కడ క్లారిటీ వస్తుంది అని చెప్పేదాన్ని మేడం. సో పిఎంసిలో మీకు ఎక్కువ నచ్చే ప్రోగ్రామ్ ఏంటి? మన పిఎంసి లైవ్ ఉంది కదా మేడం, అది బాగా ఇంటర్వ్యూస్, అది చాలా ప్రతి స్టార్టింగ్ నుంచి వచ్చే ధ్యానుల నుంచి కూడా మనందరికీ ఇన్స్పిరేషన్గా ఉండడము అవన్నీ కూడా బాగుంటుంది మేడం. నాకు నచ్చుతుంది, ప్రతి ప్రోగ్రామ్ నచ్చుతుంది. పేర్లు చెప్పలేను కానీ పెట్టడం, రావడం, ఏదైనా సరే చూడడం, దాంట్లోంచి మనం ఏం నేర్చుకోవాలి, ఒక మాస్టర్గా ఉండాలంటే ఎలా చేయాలి, దాంట్లో ఒక శాకాహారం నుంచి మనం ఇంకొంచెం ముందుకెళ్ళి దాన్ని ఇంకా ఎట్లా అభివృద్ధిలోకి తీసుకొచ్చి 10 మందికి ఎలా చెప్పాలి అనే విధానాలు కానీ, ప్రతిదీ మనం ఏం తప్పు చేస్తున్నామా అనేది తెలుసుకోవడం కానీ, ప్రతిదీ చాలా బాగుంటుంది. సో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? ఆయన మహానుభావుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు, కలియుగ వెంకటేశ్వర స్వామి అని నేను చెప్తాను మేడం. ఆయన రూపంలో మనకి భూమి మీదకి ఈ జనరేషన్కి ఖచ్చితంగా కావాలి కాబట్టే దించారు ఇక్కడికి భూమి మీదకి. నడయారే దేవుడు లాగా మనకి కనిపించాడు. ఎంతోమంది ఆత్మలు పడే శోధనకి ఒక ఆన్సర్ అనేది, సమాధానం అనేది ఆయన ద్వారా ఇంతమందిని యజ్ఞం కాదు ఒక ప్రళయంలో నుంచి తీసుకొని వచ్చినట్లు బయటపడేశారు. అది నేను తప్పకుండా చెప్పగలుగుతాను, దాన్ని నేను అనుభవించాను, నమ్ముతాను. ఓకే మేడం, మరి ఇప్పుడు సెప్టెంబర్ 16th నుండి 22nd వరకు మరి మీ ఊర్లో మీ దగ్గరికే ధ్యాన మహాయజ్ఞం వచ్చింది. సో మరి మీరు అందరి కోసం ఒక్కసారి మీ నుండి ఇన్విటేషన్. అందరికీ ఆత్మీయ ఆహ్వానము. మన పిఎంసి ద్వారా ఈ తిరుపతిలో జరిగే 16 సెప్టెంబర్ నుంచి 21 వరకు జరిగే 7 రోజుల యజ్ఞం కానీ, ఒక రోజు ఎక్స్ట్రా కూడా జరగచ్చని నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఒక 2 రోజులు ఎక్స్ట్రానే జరుగుతుందని అనిపిస్తుంది నాకు ఆ బ్లెస్సింగ్స్ అనేది కనిపిస్తుంది. చాలా ఇంకా మనం అనుకున్న దానికన్నా ఇంకా గొప్పగా జరుగుతుంది. దానివల్ల స్టార్టింగ్ అయ్యే వాళ్ళు కానీ, ప్రతి చిన్న పిల్లలు కూడా ఎంతోమంది జ్ఞానులుగా అవుతారు, శాకాహారులుగా మారుతారు, కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. జనరేషన్ కూడా తొందరగా అందుకోవడానికి రుచికరమైన భోజనం, ముఖ్యంగా శాకాహార భోజనం అనేది చాలా ముఖ్యము. మీరు ధ్యానం చేసినా చేయకపోయినా ఆ రోజు అక్కడికి రావడము, ఒక 10 నిమిషాలైనా అక్కడ కూర్చోవడము, ఆ భోజనం చేయడం వల్ల మీ సమస్యలు కానీ, మీ ఆందోళన కానీ ఎంత బ్యాలెన్స్ అవుతుంది అనేది మీరు ప్రాక్టికల్గా అనుభవించవచ్చు. ఎందుకంటే ఒక యోగులు వండి పెడతారు. యోగులు, మహర్షులు లాంటి మన ధ్యానులు వండి పెట్టడం, ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఎన్నో యాత్రలు చేసి, ఎన్నో తపస్సులాగా మన ధ్యాన తపస్సు చేసిన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఆ ధ్యాన భోజనం అనేది చేస్తారు. కాబట్టి తప్పకుండా వచ్చి ఆ భోజన ప్రసాదం అనేది తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా
ముఖ్యంగా ధ్యానం ద్వారా ఎంతో ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు అనడానికి మీరు చక్కటి ఎగ్జాంపుల్గా నిలిచారు. ఎన్నో పూజలు చేశారు, వ్రతాలు చేశారు. ధ్యానం ద్వారా మీ సమస్యలన్నీ ఎలా పరిష్కరించుకున్నారు అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం 16th నుండి 22nd వరకు ఎంత అద్భుతంగా జరుగుతుంది. అసలు యజ్ఞాలు యాగాల్లో పాల్గొంటే వ్యక్తిగతంగా ఎలాంటి మార్పులు వస్తాయి, సామూహిక ధ్యానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకున్నాము. మరొక ధ్యాన యజ్ఞం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.